హాయ్ అండి. మనం మెటీరియల్ కొనుక్కుంటూ ఉంటాం కదా డ్రెస్సెస్. అవి ఒక్కోసారి పన్నా సరిపోవు. అంటే హైట్ సరిపోవు. బాగా హైట్‌గా ఉన్న వాళ్ళకి. అలాంటప్పుడు మీరైతే ఏం చేస్తారు? నేనైతే మాత్రం పక్కన అసలు ఏది పడేయనండి. దాన్ని ఏదో విధంగా రీయూజ్ చేయడానికే ట్రై చేస్తాను. ఈ డ్రెస్ కూడా అలాంటిదే. నాకు వాళ్ళు ఇచ్చిన డ్రెస్సు క్లాత్ సరిపోలేదు అని లెంత్ తగ్గించి కుట్టి ఇచ్చినా గానీ ఇంక వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. కాకపోతే రెండోసారి మన కాడికి రాకుండా ఉంటారు. కానీ అలా కాదు కదా! వాళ్ళ మెజర్‌మెంట్‌కి తగ్గట్టు ఆళ్ళు ఎలాంటి బిట్ ఇచ్చినా కానీ అడ్జస్ట్ చేసి కుట్టగలిగినప్పుడే కదా! మనం టైలర్‌గా ప్రూవ్ చేసుకోగలిగేది. హ్యాండ్స్ గూడా షార్ట్ హ్యాండ్స్ అయితేనే వస్తాయి. ఫుల్ హ్యాండ్ అస్సలు రాదు. కానీ డిజైన్ చేశాను. అంటే జాయింట్ వేయలేదు. డిజైన్ చేశాను. అర్థం చేసుకోండి. ఇక్కడ నాకు క్లాత్ సరిపోక అడ్జస్ట్‌మెంట్ చేశాను. అడ్జస్ట్‌మెంట్‌ని డిజైనర్ వేర్‌గా మార్చేశాను. అది ఎలా చేశాను ఏంటి అన్నది చూడండి. నాకు ఇక్కడ ప్యాంట్ క్లాత్ అన్నది ప్లెయిన్ వచ్చింది. డిజైన్ వస్తే 2 కవర్ అయిపోయాయి. కానీ ఇక్కడ డిజైన్ రాకుండా ప్లెయిన్ వచ్చింది. చాలా సేపు ఆలోచించాను. అసలు దీన్ని ఎలా డిజైన్ చేయాలా? అంటే ప్లెయిన్ ఏస్తే మరీ బోసుగా ఉంటుంది. అసలు ఏంటి ఇది ఎలా కుట్టాలి అని చాలా టైం తీసుకున్నాను. బట్ అయితే మాత్రం అవుట్‌పుట్ అయితే సూపర్‌గా వచ్చింది. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే. చూడండి ఎక్కడైనా సరే మీకు అనిపిచ్చిందా? దీనికి జాయింట్ వేసి కుట్టాను. ఇది వేరే క్లాత్ అటాచ్ చేశాను అని కొంచెం కూడా డౌట్ రాకుండా అంతా నీట్ ఫినిషింగ్ తోటి ఉంది. మీకు విడిగా చూపిస్తే అర్థం కాదని నేనైతే వేసుకున్నాను ఇలా. నాకన్నా లావుగా ఉంటుంది తను. దానివల్ల నాకు కొంచెం షోల్డర్లు జారిపోతున్నట్టు అనిపించాయి. ఇదిగోండి హ్యాండ్‌కైతే ఇలా ప్యాచ్ వేశాను. నెక్ దగ్గర కూడా ఫ్రంట్ సైడు, బ్యాక్ సైడు 2 సైడ్‌లు ప్యాచెస్ అయితే వేశాను. కానీ ప్లెయిన్‌లో వేయలేదు. దాన్ని కూడా కొంచెం డిజైన్ చేసి వేశాను. దానివల్ల ఎక్కడ జాయింట్ అన్నది అనిపించట్లేదు. కావాలని వేశాము, క్లాత్ సరిపోలేదు వేశాము అన్న డౌట్ ఎవరికీ రాదు. డిజైన్ చేయించుకున్నారు కామాల ఇలా అన్నట్టు ఉంది. డ్రెస్ అయితే మాత్రం నాకైతే సూపర్‌గా నచ్చింది. ఇదిగోండి 6 ఇంచెస్ వరకు నాకైతే ఇక్కడ క్లాత్ అన్నది సరిపోలేదు. నేను ఆ 6 ఇంచెస్‌ని ఎలా కవర్ చేశానో, హ్యాండ్ ఎలా డిజైన్ చేశాను అన్నది వీడియో అయితే షేర్ చేస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఇక్కడ షోల్డర్ వెడల్పు వచ్చేతలకి 4 ఇంచెస్ పెట్టాను. హైట్ వచ్చేతలకి 6 ఇంచెస్‌లో కావాలి. దానికి కొంచెం ఎక్కువగా క్లాత్ అయితే తీసేసుకొని ఇట్లా లైన్స్ అన్నవి నేను స్టిచ్ చేసుకున్నానండి. లైన్స్ అన్నవి 1 బై 1 కొంచెం అరంగుళం గ్యాప్ తోటి లైన్స్ అన్నవి స్టిచ్ చేసుకోండి. లైన్స్ స్టిచ్ చేసుకుంటే మనం కొంచెం డిజైన్ చేసినట్టు ఉంటుంది. లైన్స్ స్టిచ్ చేసేటప్పుడు కూడా లైన్కి మధ్యలో ఒక అరంగుళం గ్యాప్ అయితే పెట్టుకున్నాను. సాగదీయొద్దు. ఇది కాటన్ క్లాత్ కదా, ఊరికే సాగిపోతూ ఉంటుంది. ఇట్లా నీట్గా లైన్స్ అన్నవి కూడా ఎక్కడ క్రాసులు లేకుండా, హెచ్చు తగ్గులు లేకుండా కొంచెం టైం ప్రాసెస్సే కానీ ఫినిషింగ్ అయితే నీట్గా ఇచ్చాను. చాలా అంటే చాలా బాగుంది. మీకు వీడియోలో అర్థమవుతుందో లేదో తెలియదు కానీ విడిగా చూస్తే మాత్రం డ్రెస్ అయితే సూపర్‌గా ఉంది. ఇంకా ఈ విధంగా 1 బై 1 టైం తీసుకుంది. బట్ టైం తీసుకున్నా కానీ కుట్టాలి, ఒక డిజైన్ చేయాలి అనుకున్నప్పుడు తప్పదు, చేసుకోవాలి. ఈ విధంగా 1 బై 1 నీట్‌గా 4 ఇంచెస్ వెడల్పు కదా మనకు కావాల్సింది షోల్డర్కి కావాల్సినంత వెడల్పుతోటి ఈ విధంగా 1 బై 1 లైన్స్ అన్నవి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాను. ఈ విధంగా మొత్తం లైన్స్ అన్నవి మనకి సరిపోయిన వరకు స్టిచ్ చేసుకొని షోల్డర్కి ఇట్లా రైట్ సైడ్ పెట్టేసుకొని రాంగ్ సైడ్కి ఫోల్డ్ అన్నది చేసేసి పైన ఒక స్టిచ్ వేసుకున్నాము అంటే అసలు జాయింట్ చేసినట్టే అర్థం కాదండి. లైన్స్ కుట్టడం వల్ల అదొక డిజైనర్ వేర్ లాగా అనిపించింది. ప్లెయిన్ క్లాత్ లాగా అనిపించలేదు. అసలు చాలా అంటే చాలా నీట్గా అనిపించింది. ఫినిషింగ్ మాత్రం చూడండి. ఈ విధంగా అయితే మళ్ళీ లైనింగ్ అటాచ్ చేసుకొని కరెక్ట్గా లైనింగ్ మెజర్మెంట్కి మనం అటాచ్ చేసిన క్లాత్ అన్నది జాయింట్ చేశాను. జాయింట్ చేసి ఈ విధంగా 2 సైడ్లు బ్యాక్ సైడ్కి అయితే జాయింట్ చేసి బ్యాక్ సైడ్ అయితే పైపింగ్ అయితే వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ పరిస్థితి నెక్ కట్ చేయలేదు కదా మనం. మరి అక్కడ క్లాత్ ఎలా అడ్జస్ట్ చేసి కుట్టాలి అన్నది కూడా చూపిస్తాను. చూడండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ విధంగా బక్రం అయితే కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని మిడిల్లోకి కరెక్ట్గా లైన్ అయితే డ్రా చేసి నెక్ ఎంతవరకు వస్తుందో అంతవరకు అటు ఇటు కూడా డ్రా అన్నది చేసి మధ్యలోకి ఒక జాయింట్ అయితే వేశాను. అంటే మధ్యలోకి ఒక కటింగ్ అయితే పెట్టుకొని ఇప్పుడు మన దగ్గర ఉన్న క్లాత్లోంచి స్ట్రైట్గా ఉన్న క్లాత్ ఒక పీస్ తీసుకున్నాను. ఇది కూడా ప్యాంట్ క్లాతేనండి.
ఈ విధంగా తీసుకొని ఇంకా ఇందాక మనం ఎలా అయితే లైన్స్ స్టిచ్ చేశానో అలా 1 బై 1 లైన్స్ అన్నవి డ్రా చేసుకున్నాను. మధ్యలో నెక్ కటింగ్ పోయే దగ్గర ప్లెయిన్గా అన్నది వదిలేశాను. నెక్ ప్యాటర్న్కి సంబంధించి కటింగ్ కావాలి అంటే మన షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను, ఒక్కసారి చెక్ చేయండి. ఈ విధంగా అయితే మొత్తం కుట్టేసుకున్నాను. మధ్యలో చూసారా నెక్ కటింగ్ పోయే దగ్గర ప్లెయిన్గా వదిలేసి ఇందాక ఎలా అయితే బ్యాక్ పార్ట్కి జాయిన్ చేసి అతికించుకున్నామో రివర్స్ చేసుకున్నామో అదేవిధంగా ఫ్రంట్ పార్ట్కి కూడా బారుగా ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. వేసేసి లోపల ఖర్చు అన్నది ఎక్కువ ఉంటే మళ్ళీ ముడతగా ఎత్తుగా కనిపిస్తుందని ఖర్చు అయితే కట్ చేస్తున్నాను. ఈ విధంగా ఖర్చు కట్ చేసుకొని రివర్స్ తీసుకొని మొత్తం మళ్ళీ పైన ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు మన లైనింగ్ మెజర్మెంట్కి తగ్గట్టుగా మనం కుట్టుకున్న పై క్లాత్ను కూడా కటింగ్ అయితే చేస్తున్నా. ఈ విధంగా మొత్తం కట్ చేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోండి. మనం కుట్టుకునేటప్పుడు కరెక్ట్గా ఉంటుంది ఫినిషింగ్ అన్నది. కాబట్టి ఒక లైను పైన స్టిచ్చింగ్ కింద వేసేస్తున్నాను. మొత్తం కుట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదన్నా ఉంటే కట్ చేసుకొని ఇప్పుడు మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసి ఒక డాట్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు నేను ప్యాటర్న్ ఉంది కదా నెక్ ప్యాటర్న్ కూడా లైనింగ్ అటాచ్ చేసి ఒక స్టిచ్ అయితే ముందే వేసి పక్కన పెట్టుకున్నాను. కుట్టుకునేటప్పుడు కొంచెం బ్రాడ్గా అనిపించింది నాకు, అందుకోసమని మధ్యలో ఒక చిన్న స్టిచ్ అయితే వేస్తున్నాను. నెక్ వెడల్పైని మనం కట్ చేసుకున్నాక అన్నప్పుడు ఈ విధంగా నెక్ వెడల్పును కూడా మనం తగ్గించుకోవచ్చండి. కరెక్ట్గా సెంటర్ చూసుకొని ఈ విధంగా అయితే పెట్టేసుకొని మనం ఏదైతే పెట్టుకున్నామో ఆ నెక్ ప్యాటర్న్ కదలకుండా పిన్నుతో కానీ ఏదన్నా గుండు సూదితో కానీ ఈ విధంగా టై చేయండి. చేసేసుకొని మనం కట్ చేసుకున్న కటింగ్ ఉంది కదా, కటింగ్లోని ఈ విధంగా తిప్పుకుంటూ కోణం మలుపు దగ్గర సూదిని కిందికి దించి టర్న్ చేసుకుంటూ నీట్గా రౌండ్ అన్నది తిప్పుకోండి. మొత్తం అంతా ఖర్చు ఈక్వల్గా పెట్టుకోండి. ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ పెడితే ఒత్తుకున్నట్టుండి ముడత వస్తుంది. మొత్తం ఈ విధంగా నీట్గా చివరి వరకు కుట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ అయితే కటింగ్ అయితే చేసేస్తాము. మొత్తం కట్ చేసేసుకొని నీట్గా మనం అక్కడక్కడ టక్స్ అన్నవి ఇచ్చాము అంటే కత్తెరతోటి ఘాట్ లాగా పెట్టేశాము అంటే నెక్ రివర్స్ చేసినప్పుడు ఈజీగా రివర్స్ అయ్యి ముడత రాదండి. మెయిన్ ముడత వచ్చింది అంటే లోపల క్లాత్ రివర్స్ అవ్వడానికి సరిపోయినంత ప్లేస్ లేదు అని. ఇట్లా ఘాట్ పెట్టడం వల్ల ఏంటంటే రివర్స్ చేసినప్పుడు ఈజీగా ముడత రాకుండా రివర్స్ అవుతుంది క్లాత్. మొత్తం కోణాలని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని క్లాత్ అన్నది రివర్స్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసేసుకోండి. చూడండి అసలు నెక్ ఫినిషింగ్ మాత్రం సూపర్గా అనిపించింది. నాకైతే మాత్రం చాలా నీట్గా వచ్చింది. నేను ఈ నెక్ అయితే మాత్రం ఫస్ట్ టైం ట్రై చేశాను, అయినా కానీ ఫినిషింగ్ చాలా నీట్గా వచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టేయండి. పైన మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను, ఇంకా నెక్ అన్నది షేప్ అవుట్ అవ్వకుండా కదలకుండా ఉంటుంది అని చెప్పేసి. ఈ విధంగా మొత్తం స్టిచ్ అయితే వేసాను. ఇప్పుడు షోల్డర్ జాయింట్ చేసుకొని హ్యాండ్ అయితే నేను ఇట్లా మధ్యలో ఒక 5 లైన్స్ నెక్ దగ్గర ఎట్లయితే లైన్స్ వేసానో హ్యాండ్ మధ్యలో కూడా ఇట్లా 5 లైన్స్ వరకు వేసి ప్లెయిన్ క్లాత్ అన్నది అటాచ్ చేశాను అటు ఇటు. ఇంకా మధ్యలో ఆ 5 లైన్స్లో మెయిన్ మధ్యలో లైను కాడ షోల్డర్ జాయింట్ వచ్చేటట్టు చూసుకొని కొలుచుకొని ఈ విధంగా హ్యాండ్ అయితే జాయింట్ చేస్తున్నాను. మొత్తం హ్యాండ్ రౌండ్గా జాయింట్ అయితే చేసేసుకోండి. కాటన్వి కదా లాగొద్దు, లాగితే సాగిపోయి ఫినిషింగ్ అయితే అసలు నీట్గా అనిపించదు. ఇవి మధ్యలో ఏదన్నా హ్యాండ్ డిజైన్ వచ్చినప్పుడు కొంచెం షోల్డర్ దగ్గర అటు ఇటు కాకుండా నీట్గా సెంటర్లోకి వచ్చేటట్టు 1-2 సార్లు చూసుకొని కొలుచుకొని జాయింట్ చేయండి. లేదు అంటే సెంటర్ పెట్టేసుకొని ముందు ఒక సైడ్ కుట్టుకొని తర్వాత ఇంకో సైడ్ కుట్టడానికి ట్రై చేయండి. కొత్త వాళ్ళైతే డ్రెస్ డిజైన్ ఎలా ఉంది అన్నది మాత్రం కామెంట్ చేయండి. ఎవరికన్నా యూస్ఫుల్ అయ్యిందా, మీ టాప్స్ ఎప్పుడన్నా సరే ఇట్లా లెంత్ సరిపోలేదు అని పక్కన పడేశారా అన్నది కూడా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. ఇట్లా హ్యాండ్ అంతా
డబల్ స్టిచ్ మీద జాయిన్ చేశాను. చూడండి ఫినిషింగ్ ఎంత నీట్గా, అసలు ఒక డిజైనర్ వేర్ ఉన్నట్టుంది, కానీ క్లాత్ సరిపోక అటాచ్ చేసి ఈ విధంగా స్టిచ్ చేశారు అన్నది ఎక్కడ అర్థం కాలేదు. చూసారా హ్యాండ్స్కి కూడా ఇంకా జాయింట్స్ పడ్డాయి, మెద్దలో వేసిన జాయింట్ కాకుండా సైడ్ మళ్ళీ జాయింట్స్ పడ్డాయి. ఎన్ని జాయింట్స్ పడ్డా కానీ డ్రెస్ అయితే వాళ్ళు ఇచ్చిన మెజర్మెంట్కే తీసుకొచ్చాను. లాస్ట్ ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఆల్.